ధైర్యం. సేవకుడికి ధైర్యం కావాలి, సేవ చేయడానికి ధైర్యం రావాలి. ఎటువంటి వ్యక్తిగా సూటిగా చెప్పగలిగినట్లుగా వాక్యము సందేహం లేకుండా, మోమాటం లేకుండా చెప్పగలిగిన స్థాయి ఆ సేవకుడికి రావాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ సేవకి పునాది ఎవరు? మూల ఎవరు? క్రీస్తు యేసును, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆయన మూలరాయి అయితే ప్రవక్తలను, అపోస్తులను పునాది అయి ఉన్నారు. వారి మీద సంఘం కట్టబడుతుంది. సేవకులు కాదు చెప్తున్నారు, విశ్వాసం అయితే వేరేలా ఉంది. అవే నేర్చుకున్నారు కనుక కొంతమంది కొత్తగా సేవకు తయారవుతున్నారు కనుక. యేసుక్రీస్తు మూలరాయి అయితే అపోస్తులు, ప్రవక్తలు పునాది. నా మటుకు నేనైతే ప్రభు దగ్గర అయ్యారు చెప్పి అందరూ ఏ సేవకులు అలాగే ప్రభు దగ్గర మోకరించి అడుగుతా ఉంటారు. మొదటి ఏం చెప్పాలని ఏం దగ్గర అడుగుతూ ఉంటారు. నాకు ఈ మందిరం చూడగానే, మా మందిరం చిన్న మందిరం, అయ్యగారు దోస్తున్నారు రోడ్డు పెట్టాను. పలకలూరు అనే ఊరు వచ్చినప్పుడు నాకు రక్తం పడతా ఉండేది చూడడం. 2015 సంవత్సరం జనవరి నెల 2వ తారీఖున పలకలూరులో నేను అడుగుపెట్టాను. ఆ ఊరు వెళ్ళడానికి దేవుడు 3 సార్లు మాట్లాడితే, నా సాక్షి ఎందుకు చెబుతున్నారంటే చెప్పకూడదని కాదు, చెప్పాలి, తెలియాలి. ఇందాక చెప్పారు కదా అయ్యగారు, అనేక సాక్షుల ఎదుటను ఒప్పుకున్న దాన్ని, అనేకుల ఎదుటను ఒప్పుకున్న దాన్ని, సాక్షుల ఎదుట మన సాక్ష్యాలు ఒప్పుకోవాలి, వారి సాక్ష్యాలు మనం వినాలి. చెప్పండి హల్లెలూయా. సాక్ష్యం చెప్పగలగాలి, సాక్ష్యాన్ని వినగలగాలి. ఆ ఊరు వచ్చినప్పుడు అది 100 రూపాయలు మాత్రం ఉన్నాయి. నన్ను చూసి 10 మంది వచ్చి ఒక ఇల్లు అద్దె మాట్లాడి అద్దెలో పెట్టాను. కొత్తగా ఉండేవాడిని. ఆ రూమ్ ఎవరు లేరు, చిన్న రూమ్. ఆదివారం వచ్చిందంటే 9 గంటలకు ఆరాధన పెట్టుకొని గంట, ఒక 30 గంట పాటలు పాడి, ఒక 15 గంట నా సాక్ష్యం చెప్పి, ఒక 30 గంట వాక్యం చెప్పి, ఎవరు ఉండేవాడు కదా. ఒక 10 మంది 20 మంది ఉన్నట్టు ఊహించుకునేవాడు. ఆ రూమ్లో ఎవరు ఉండేవాడు కాదు. అలాగ నిలబడి కళ్ళు మూసుకొని చూతనే ఉండేవాడు. 100 మంది ఉన్నట్టు ఊహించుకునేవాడు. అంత అయిపోయిన తర్వాత ఏం చేసేవాడు తెలిసిన? రాత్రి అయిపోయిన ఒక్కొక్కటి తాను ఉన్నట్టు తాను ఇది పెట్టి తాను చేస్తా ఉంటుంది. ఎవరు ఉండేవాడు కాదు. తలల మీద చేపెట్టి దేవుడిని దీవేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, నేను కాపాడుతాడు, నేను వృద్ధి చేస్తాడు చెబుతా ఉండేవాడు. ఎవరు ఉండేవాడు కాదు. నీకు వెత్తగా ఉండొచ్చు, నీ పడిన కష్టం, ఇలా ఏడ్చుకున్నాక పడుకునేవాడు. నాకు మా అమ్మని, మా నాన్నని, అన్నతో అందరూ వదిలిపెట్టి 2011 సంవత్సరం దేవుడు నాతో మాట్లాడిన మాట, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ ఊరిని, నీ గ్రామాన్ని, నీ భూమిని, నీ ఆస్తిని, ఆఖరికి నీ అకౌంట్లు, బ్యాంకులు డబ్బులు కూడా ఉండకూడదని చెప్పాడు దేవుడు నాకు. నీ పేరట అకౌంట్ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుకు నా పేరట అకౌంట్ ఉండదు, రేపు కూడా ఉండదు, చచ్చేదాకా ఉండదు. దేవుడు చెప్పాడు. అంటే క్రీస్తు యేసుని మూలరాయి మీద అపోస్తలులు, ప్రవక్తలు. అపోస్తలులు అంటే పిలువబడిన వారు. రెండోది పంపబడేవారు, అపోస్తలులు అనే అర్థం. రెండోది, మూడోది ఏర్పరచబడిన వారు, అపోస్తలులు. అందరికీ తెలుసా? మీకు తెలుసా? చెప్పండి. తెలుసా? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. వారి పునాది ఏమిటి? యేసు ప్రభువే. వారి ఆధారం ఏమిటి? యేసు ప్రభువే.
వారి దిక్కెవరు? యేసు ప్రభువే. వారు నడిపించేది ఎవరు? యేసుక్రీస్తు వారే. అంటే వీరు ఆయన మూలరాయిగా మార్చుకొని వీరు పునాదిగా మారి సంఘాన్ని కడుతున్నారు. ఏమే అంటే ఎన్ని కార్యాలు అక్కడ జరుగుతాయి సంఘంలో. సేవకుడి ఊపిరి, సేవకుడి యొక్క శ్వాస దేవుని యొక్క నడిపింపులో అపోస్తుల క్రమములో నడవగలగాలి. ఇంకో మాట కూడా చెప్తా. 4:13 వచ్చినప్పుడు చదవండి. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు. ఇప్పుడు ఎందుకు ఈ పునాది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిశుద్ధులు సంపూర్ణులైతే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నందు నిమిత్తము పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఆయన నియమించారు. ఇది సంఘం యొక్క డాక్టరింగ్. మెయిన్ ప్రాముఖ్యమైన లక్షణాలు సేవకు నేర్చుకున్న వాడికి తెలుసుకోవాలి. సేవ చేయాలనుకున్న వారు అసలు ఏ ఉద్దేశంతో సేవ చేస్తున్నాము, అసలు ఏ ఉద్దేశంతో సేవ చేయాలి, ఏ ప్రణాళికతో మేము ముందుకు వెళ్ళాలి, దేన్ని ముందు పెట్టుకొని మేము నడిపించబడాలి అని సేవకుడికి ఒక ఆలోచన లేకపోతే ఒక గుడ్డివాడిగా మారిపోయే అవకాశం ఉంది. మిడిమిడి జ్ఞానంతో సేవ చేయకూడదు. విషయం చెప్పండి, స్పష్టంగా సేవకు దగ్గర బాగా చెప్తున్నది. ఎందుకు చెప్పరా? కొందరు ఏమనుకోవాలి, సేవకులకు అన్ని తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పేది అవసరం లేదు. నేను అందుకే ఎక్కువ విశ్వాసం చెప్పడానికి ఇష్టపడు. చెప్పండి, ఒకసారి వెళ్ళే ఒక సేవకులు పోవడానికి పెద్దకి వెళ్ళే ఒక మాసం గారి విషయం పెట్టి దిగుతా ఉంటాడు. ఆయన చెబుతూనే ఉంటాడు, దిగుతా ఉంటాడు. ఎందుకో మాకు తెలుసు కావయ్యా, నువ్వు చెప్పేది ఏముంది అన్నట్టుగా. అందుకే సేవకులు కొన్నారన్నమాట ఎవరు నేను విశ్వాసుల దగ్గర వాకింగ్ చెప్పని చక్కగా ఆనందంగా చెప్తాడు. అంటే దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు దైవజనుల నుంచి అది నేర్చుకొని ఆ విధంగా అమలు చేద్దాము, ఆ విధంగా బ్రతుకుతాము అంటే ఎదురు చూస్తారు. అమ్మాయిలు లేదు ఏమే సేవకుడికి గొప్ప జ్ఞానం ఉంటుంది, మామూలు జ్ఞానం ఉంటుంది సేవకుడికి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచాన్ని శాసించగలడు దైవజనుడు, అంతటి జ్ఞానం. ప్రపంచాన్ని ఏకదాటిగా నడిపించగలడు దైవజనుడు. ఇశ్రాయేలు ప్రజలు 8 లక్షల మంది 20 లక్షల కాల్భవాన్ని 6 లక్షలు ఉన్నారు. వారి పిల్లలు వేసుకుని 20 లక్షల మంది దాకా ఉంటారు. వారందరిని ఒక్కడు నడిపించాడు. ఒక్కడు సేవకుడికి దేవుడు అంత జ్ఞానాన్ని ఇస్తాడు, సేవకుడికి అంత వివేకాన్ని ఇస్తాడు. ఎవరిని ఏ విధంగా నడిపించాలో దేవుడు ఆ సేవకుని తగిన శక్తి అనుగ్రహిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక విషయం నేను చెప్తా. అసలు సేవకుడు ముందు సాక్ష్యాన్ని పొందుకోవాలి. సాక్ష్యం లేకుండా ఎంత సేవ చేసినా వ్యర్థం. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమే. సాక్ష్యం లేకపోతే నువ్వు ఎంత ప్రసంగం చేయి, ఎంత వాక్యం చెప్పు, ఎంతగా బోధించు, ప్రయోజనం లేదు. యేసు ప్రభు కూడా తాను ఏర్పరచుకున్న ఎవరిని ముందుగా ఏర్పరచుకున్న వాడికి మాత్రమే ఆయనకు కనపడ్డాడంట. వాళ్ళకి కనపడ్డాడు. అన్నపానములు పుచ్చుకున్న వారికే మొదట కనపడ్డాడట. అన్నపానం అంటే యేసు ప్రభు చనిపోయేదానికి ముందు, ప్రాణం పెట్టేదానికి ముందు శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు కదా, ఆ వారికి మాత్రమే మొదట కనపడ్డాడంటే యేసయ్య. ఎక్కడో దగ్గర ఆ వాక్యం అంటారు, చదవండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 40-41 వచనం చదవండి. ప్రజలందరికీ కాక, ప్రజలు ముందు జాగ్రత్తగా వినాలి. ప్రజలందరికీ ముందు కనపడలేదు దేవుడు కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే
అనగా అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత మృతులలో నుండి సమాధుల నుంచి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షమాయెను. వేరేవాడు కనపడ మొదట ఆయన శరీరాన్ని రక్తాన్ని తాగిన సేవకులకు కనపడ్డాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులకు మొదట కనపడ్డాడు. రాయబడమాట ఆయన సాక్షులు. రెండు సాక్ష్యాలు ఉంటాయి. ఒకటి దైవజనుడు దేవునికి సాక్షిగా బ్రతకాలి, రెండోది మనుషులకు ఎదుట సాక్షిగా బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే 26వ అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది. దేవుడు అంటాడు, నేను పరిచారకునిగాను సాక్షిగాను నేను నియమించుకున్నాను పౌలా. నా పరిచర్య చేయడానికి, నా సాక్షిగా ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అంటే ఒక సేవకుడు ఏర్పాటు చేయబడాలి, చక్కగా వాక్యాన్ని నేర్చుకోవాలి, నాయకులు చెప్పేటట్టు వినాలి, పైన నాయకుని నడిపింపుకు లోబడాలి, పైన నాయకుల మాటలు మనం గురిగా పెట్టుకోవాలి. ఆ నాయకుడు అడుగుతున్నాడు నడుస్తూ దేవుని కొరకు మనం బ్రతుకుతూ ఉండాలి. ఈరోజు మీకు పౌలు గురించి చెప్తాను, పౌలు గురించి మాత్రమే చెప్తాను. పౌలు ఉన్న మంచి లక్షణం. అసలు పౌలుకి ఏం చేయాలో ముందు తెలియదు. గుడ్డోడైపోయాడు, నమస్కారం అనుకుని వెళ్తున్నాడు. అంతకుముందు కిరాతకంగా, అతి భయంకరంగా, అతి విలువలేని వ్యక్తిగా మారిపోయి క్రైస్తవులను చంపుతూ, హింసిస్తూ, బాధిస్తూ, జైలు వేస్తూ, కత్తులతో పొడుస్తూ, నలుగుతూ, రకరకాల చెప్పలు హింసలు చేస్తున్నాడు సంఘాన్ని. ఆ క్షణాల్లో దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షమై నీవు చేయకూడదని నేను నీకు ప్రత్యక్షపరుస్తాను. ఇక మీద నువ్వు నా సేవ చేయబోతున్నావు, ఇక నువ్వు నా సేవకుడిగా ఉంటావు, ఇక నువ్వు నా సంఘాన్ని కడతావు, సేవ చేసి బలమైన ఒక సాధనంగా నువ్వు మార్చబడతావు. నాకు ఈరోజు చాలా ఆనందం. ఎందుకంటే నాకు సేవకు వచ్చిన భక్తులను బలపరిచేదానికి అవ్వట్లేదు. ఒక్క సేవకుని పరిచయం చేయాలని నేర్చుకునేవాడు, ఒక్క సేవకుని పరిచయం చేయాలి. చాలా దుఃఖంతో, ఆవేదనతో ఎవరుండేవాడు కాదు. కట్టం కట్టుకుంటే ఓదార్చేవాడు లేరు, ఆదరించేవాడు లేరు. మా అమ్మ నా దగ్గరికి రాదు, మా అన్నయ్యలు నా దగ్గరికి రాదు. ఒంటరి జీవితంలో దేవుడు పెంచినందుకు ఆ పరిస్థితుల్లో కట్టుకొని కట్టం కట్టుకుంటూ అలాగే నిలబడేవాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు, ఎక్కడికి వైద్యం చేయించుకునేవాడు కాదు. దీనికి ప్రభువే సాక్షి, పరిశుద్ధాత్మ దేవుడి దీనికి సాక్షి. ముక్కులోంచి నోట్లో రక్తం పడుతూ ఉండేది 2015 సంవత్సరం. సన్నది అయిపోతే వీడు ఎందుకు వచ్చాడు, నీవు పక్కకు అయిపోయాడు, చచ్చిపోతాడేమో అని చెప్పి మా ఇంటి వాండర్లో భయపడిపోయి చచ్చిపోతాడేమో, ఇంత పక్కగా ఎముకలు బయటపడిపోయి అని చెప్పి గంటసేపు నాతో మాట్లాడి మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, బాగుపడి వైద్యం చేయించుకొని మరలా ఈ రూమ్ నీకు అతికిస్తాను, మళ్ళీ ఇక్కడ సేవ చేసుకుని వాళ్ళు గంటసేపు నన్ను బతినాడు. ఒకే మాట, గంటసేపు నేను ఒకే మాట, నేను చావనైనా ఈ ఊళ్ళో చచ్చిపోతాను, ఈ ఊరు పొలి మేర దాటి నీవు బయటకు అడుగుతాను. ఒక వేడి వ్యక్తి నా శవమే బయటికి వెళ్ళాలి. నువ్వు చెప్పేమనో రేపు ఇంకోటి చెప్పాడు, నీ ఊరు వదిలిపెట్టాను. చెప్పండి గడి హల్లెలూయా. నువ్వు చెప్పామని ఇంకోటి చెప్పారు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళామని కాదు. నేను ఒకవేళ అద్దె ఖాళీ చేయమన్నా చేస్తా, శక్తి కింద కూర్చొని వాటిని చెప్తాను, సేవ చేసుకుంటాను. ఆ రోజు నుంచి 4 సంవత్సరాలు ఆ తల్లి నాతో మాట్లాడి, ఎందుకు అని చెప్పింది ఏంటంటే, ఆ తల్లి మందిరానికి వస్తుందా, వాక్యం ఉంటుందా, నేను ఇందాక అయితే చెప్పిన దాంట్లో ఒక మంచి మాట నచ్చింది నాకు. ఏం చేసిన మోషే మామ ఆయనకు ఒక ఆలోచించవడానికి కారణం చేసిన, ముందు దేవుని స్తుతించాడు. ఇద్దరు దేవుని స్తుతించాను, ఆ తర్వాత దేవతలందరికంటే నీ దేవుడు గొప్పడు నొప్పుకున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ పైవచ్చిన చూస్తే అతను గొప్ప సాక్ష్యం దేవుడి గురించి ఇస్తాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేవతలందరి చేతుల నుంచి మీ దేవుడు మిమ్మల్ని నడిపించి ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి, అరణ్యానికి, ఈ సేనాయి పర్వతానికి తీసుకొని వచ్చాడు.
ఆ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అసలు దేవుడి సాక్షి. ఇంకో వాక్యం చెప్తుందండి, సేవకుడు కూడా సేవ నేర్చుకునే వారి దగ్గర తమ తప్పిదములు ఒప్పుకునేటట్లు ఉన్నారు. ఒకప్పుడు తన పాత జీవితాన్ని శిష్యరేఖంలో ఉండి నేర్చుకునే వారికి చెప్పగలగాలి ధైర్యంగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట 12వ వచనం చదువుకుంటే, పూర్వం నేను హింసకుడును, హానికరుడును, దోషకుడును. ఎవరితో ఒప్పుకున్నాడు? గొప్ప సేవకుడు. అప్పటికి ఎన్నో సంఘాలు కట్టాడు, గొప్ప విరివిగా సేవ చేశాడు, అనేక దేశాలు తిరిగాడు, తిరగన ప్రాంతం అంటూ తెలియదు, అనేక ప్రాంతాలు విరిగి కాలినడలతో తిరిగి సేవ చేశాడు. ఆ ముగింపు కాదు, పూర్వం నేను ఆపిల్ తిమోతి శిష్యుడా, హత్య చేశాను, హింసకుండా నేను. ఇలాంటి గొప్ప సాక్ష్యం అది. ఇప్పుడు మా దగ్గర తయ్యవారి దగ్గర నీ రెస్టారెంట్ వాడు చెప్పుకుంటామా? చెప్పుకుంటే అక్కడ చూడడం మమ్మల్ని, ఒరే అన్నింటి అడగడంరా. సాక్ష్యము కాపాడుకోవడం కాదు, మన సాక్ష్యం మన జీవితాన్ని కూడా శిష్యుల దగ్గర పరిచి చెప్పగలగాలి. ఒక తెరిచిన పుస్తకంగా మార్చబడాలి. అందుకంటాడు, మీ హృదయాలు క్రీస్తు పత్రికగా మారిపోవాలి సేవకుడు. చదువున్న మాట్లాడడం చక్కగా ఉంటుంది. సేవకుడికి ఉండవలసిన లక్షణ సాక్ష్యం. తన సాక్ష్యాన్ని ఒప్పుకున్నట్టు. నేను ఎలాంటి వాడు నీకు చెప్తున్నాను తిమోతి, ఆ కుమారుడా. చదవండి. ఆ కుమారుడా 12:13 మొదటి తిమోతి 1వ అధ్యాయం 12 నుంచి సహించిన వారమైతే పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన నేను చేసి తిని కనుక కనికరించబడి తిని. 16వ వచనం కూడా చదివితే చక్కటి మాట అంటాడు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపపోవు వారికి మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి పైన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? నా దగ్గర తయారయ్యే ఒక శిష్యుల దగ్గర ఒప్పుకున్నాడు. నేను పాపుల్లో ప్రధాన పాపిని, నా సాక్ష్యం ఇది. ఇప్పుడు యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత నేను అనేకులకి మాదిరిగా ఉండబోతున్నాను. నేను మాదిరిగా నన్ను ఉంచడానికి నమ్మకస్తుడిగా చేశాడు. చాలా మంది సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడ్డారు సేవకులు. తన సాక్ష్యాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు సేవకులు. సేవకుడు అవ్వబోతున్నారు, మీరు అయ్యి ఉన్నారు. కొంతమంది దైవజనులు ఉన్నారు ఇక్కడ. మన సాక్ష్యాన్ని నిరభ్యంతరంగా మనం చెప్పగలగాలి. నేను ఎక్కడికైనా యువత, నేను దేవుని అర్థమో నలుగురు అమ్మాయిలు నిర్మించి మగలు కాదు, ఇద్దరు కాదు. ఎక్కడికైనా యువత, సంఘ మీద నిరభ్యంతరం యువత, బహిరంగంలో యువత. నన్ను అలాంటి చోట ఇలా మార్చాడు నా దేవుడు. అది అదే చెప్పండి గడి కాలంలోయ. పౌలు కూడా ఈరోజు మనం చెప్పుకున్న పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒక విషయం చేస్తే ఆ నలుగురు ఒక్కసారి లేరు, అందరూ వాళ్ళ ధర చూసుకున్నారు. ఎవరికి అర్థం లేదు. ప్రేమ, మాయ, అంత వ్యామోహం, ఇచ్చి అదొక దయ్యం, అదొక దురాత్మ, అదొక కామపాత్మ. ఇది కూడా పడేస్తుంది.
సేవకుడు కూడా ఇవన్నిటి జయించాలి. సేవకుడు కూడా కామాన్ని, క్రోధాన్ని, మతాన్ని, మత్సరాన్ని, మోహమును అన్ని జయించి చక్కగా నీటిగా దేవుని ఎదురు నిలబడగలిగినట్లు సృష్టిగా ఆయన ఎదుట స్పష్టంగా తేటగా కనబడినట్లు ఉండాలి సేవకుడు. చెప్పడిగేది అలలోయ అలలోయ. తన చిన్నవాడైనా, తనకంటే తక్కువ వాడైనా, తన దగ్గర నేర్చుకున్నవాడైనా, ప్రియమైన కుమారుడు ఉన్నా అతనికి తన సాక్ష్యాన్ని నిరభ్యంతరంగా చెప్పగలుగుతాడు. పాపుల్లో నీ ప్రధాన పాత్ర పాపులు అనుకుంటే పాపులు కూడా ప్రధానంగా ఒప్పుకున్నాడు ఆయన. సాక్ష్యం ఒప్పుకోవాలి. సాక్ష్యం సేవకు ఎదురు వచ్చాను. ఒకసారి ఒక ధైర్యం చెప్తుంటే నేను విన్నాను. ఏంటంటే ఒక సంఘ కాపరి 600 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఇట్లా బహిరంగంగా సభలు పెడితే అక్కడ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఏడ్ చేస్తున్నాడంట ఆ సేవకుడు. సరే అక్కడ ఏడ్చాడు, అయ్యగారు చూస్తున్నాడు, వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ చూశాడు. ఏంటి నేను ఎట్లా ఏడుస్తున్నాడు, సేవకుడు ఎట్లా ఏడుస్తున్నాడు ఏంటి అని అనుకున్నాడు. రెండో రోజు మరో చోట మీటింగ్ అక్కడ కూడా వచ్చి అయ్యగారు వాక్యం ఏడుస్తున్నాడట. ఇక రెండో రోజు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు పాస్టర్ గారు, మొన్న అక్కడికి వచ్చి అక్కడ ఏడ్చావు, ఇప్పుడు చూస్తే ఎక్కడ ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఏమవుతుంది అని చెప్పి ఒకసారి నా ఇంటికి నన్ను కలువు అన్నాడట. వాక్యం చెప్పిన దైవజనుడు. సరే అన్న వచ్చి కలుస్తాను. ఎందుకు పోయాడు? ఎందుకంటే ఏమన్నాడు దర్శన, నేను ఇప్పుడు వరకు బాప్తిసం పొందలేదు. బాప్తిసం పొందకుండా 500 మందికి బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడు కనుక నేను బాప్తిసం పొందకొని మీకు బాప్తిస్మాలు ఇచ్చానని సంఘంతో చెప్తే సంఘం అంతా చెదిరిపోద్ది. ఇప్పుడు నేనేం చేయాలన్నా, నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నన్ను నమ్ముకొని 600 మంది సంఘం ఏర్పరచబడింది. ఇప్పుడు నా గురించి కనుక సంఘానికి బహిర్గతం అయితే వారు ఎంతమంది అంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు? అప్పుడు ఈ సేవకుడు సలహా ఇచ్చాడంట, ఏం లేదు, రేపు ఆదివారం సంఘం అంతా ముందు లేచి నిలబడి చెప్పు, నిరభ్యంతరం. సంఘమా, నేను బాప్తిసం పొందలేదు, బాప్తిసం పొందబడి మీ అందరికి వాక్యం చెప్పి మీకు బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడు నేను బాప్తిసం పొందాలనుకుంటున్నానని చెప్పు, మీ సంఘం నేను అర్థం చేసుకుంటానని చెప్పాడు. వెళ్ళాడు, నేర్చుకొని సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్పలేదు కాదు, మీరందరూ నన్ను క్షమించాలి సంఘమా, నేను మిమ్మల్ని అందరూ మోసం చేశాను, మిమ్మల్ని అందరూ మాయ చేశాను, మీ అందరూ బాప్తిసం ఇచ్చాను కానీ నేను బాప్తిసం పొందలేదు అని సంఘం ముందు కన్నీళ్ళు పెట్టుకొని ఇలా కులిపెట్టి మీద నిలబడి సాక్ష్యం ఇస్తే సంఘం అంతా కన్నీళ్ళు పెట్టుకొని ముందుకు వచ్చి, అయ్యా ఒకప్పుడు పొందలేదేమో, ఇప్పుడు ఏదో ఒక సేవకులు పిలిపించుకొని బాప్తిసం పొందు, మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. అప్పుడు ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు ఆ సేవకులు పిలిపించి సంఘం అంతా చూస్తుండగా వాళ్ళ ముందు బాప్తిసం పొందారు. సంఘం చెదిరిపోలేదు. ఎందుకు? నిరభ్యంతరంగా సంఘం ముందు తన తప్పును ఒప్పుకోగలిగాడు. ఎప్పటికెళ్ళి సేవకులు మనం సేవకులు కాబట్టి చెబుతున్నా, మన తప్పులు కప్పుకుంటాము, మన పాపాలు కప్పుకుంటాము, మన అవిధేతలు కప్పుకుంటాము, మనం చేసేవని కప్పుపించుకొని విశ్వాసం ఏదైతే చూపిస్తూ ఉంటాము. మన గంటలో దూరాలు పెట్టుకొని, మన గంటలో అన్ని పెట్టుకొని నలుసున్న వారిని వెతుకుతూ ఉంటాం. మన సేవకులు ఏమనుకోకండి, ఏమనుకోండి. చెప్పడి గడిగాలలోయ, చెప్పడి గడిగాలలోయ. ముందు మన కంట్లో దోణం పోతే ఎదుటి వాడి కంట్లో ఉన్న నలుసు కనపడుతుంది మనకి. చెప్పండి గడిగాలలోయ. లేదు ఎందుకు చూస్తున్నట్టు నేను ఇప్పుడు చెప్పలేదు. సరే, పౌలు గారు మంచి క్వాలిటీస్ చేస్తాను రాసుకుంటాను. పౌలు గారి గురించి మనం తెలుసుకున్నాం. దైవజనుడు పౌలు అంత గొప్ప సేవ చేశాడు. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ కాళ్ళు నడుపుకొని మోడ ప్రయాణాలు, సముద్ర ప్రయాణాలు, తనదంటూ వారి యొక్క శక్తిని ఉపయోగించి వారు సేవ చేశారు. నాకు అనిపిస్తుంది నేను తెలిసిన ఎంత వీడియో ఉన్నా క్రైస్తవులకు ప్రభావితం. నేను ఒక తమ్ముడు అడిగాను ఆ రూమ్లోకి వస్తే, మరి బాబు యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఎన్ని పెడుతున్నారు, వాటి వల్ల లాభం ఏంట్రా అని అడిగాను. అయితే ఏమన్నా ₹1, ₹2 ఎత్తారని ఎవరైనా చూసి లైక్ చేశాడంటే ₹1 పెట్టుకొని చెప్పండి.
అదే చెప్పండి, గట్టిగా అందరూ చెప్పండి. అంటే అట్లా కాదు కదా, సువార్త వినిపించాలి కదా, అట్లా ఈ విధంగా మీడియా ద్వారా వినిపిస్తున్నారేమోలే, ఎవరప్పుడు చూస్తారు కదా అని నేను పక్కన యూట్యూబ్ చూసినప్పుడు పక్కన దోపిడితే ఏంటని చూస్తారు కదా, ఆ విధంగా యేసుని పగలు కూడా చాలు కదా, అందుకు పెడుతున్నారేమో లేరా అని అన్నారు. కాదు, అదొక బిజినెస్ అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా లోయ. ఎమోషన్గా మీకు అందరూ ఉన్నా నేనేమో చెప్తున్నా. అంటే ఈ కాలం ఎంత టెక్నాలజీ పెరిగినా మనం ఎందుకు సేవ కొరకు పరిగెత్తలేకపోతుంది? సేవ చేస్తున్నామని అపోహల్లో ఉన్నాం మనం, సేవ చేస్తున్నామని భ్రమలో ఉన్నాం మనం. మనుషులకు కనబడితే పై సేవ మనం బాగానే చేస్తున్నాం, కానీ లోపల సేవ లేదు. సొలొమోను కాలంలో మందిరం కట్టారు, బాగా 14 రోజులు పండుగ జరిగింది, ఉత్సవాలు చేశారు, బలులు అర్పించారు, తింటానే ఉన్నారు మాంసాలు. కానీ అక్కడ ధర్మశాస్త్రం లేదంటే, అక్కడ వాక్యం లేదు. మన్నా గల పాత్ర ఉంది, అహోరుడు చిగురించిన కర్ర ఉంది, దాని పక్కనే ధర్మశాస్త్రం పుస్తకం పెడతారు మందస్సు పక్కనే. ఆ పుస్తకం మిస్ అయిపోయింది. సేవ జరుగుతుంది పైన. సొలొమోను కాలంలో మహిమ దిగి వచ్చింది, అగ్ని దిగి వచ్చింది, ప్రభు దిగి రాకుండా ఉన్నాడు, దిగి వచ్చాడు. యాజకులు కూడా మందిరంలో నిలబడలేకపోయారు, కానీ గొప్ప సేవ జరిగింది. కానీ ఆ మందిరంలో వాక్యం లేదు, ధర్మశాస్త్రం మిస్ అయిపోయింది, వాక్యాన్ని పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పండుగ చేస్తున్నారు, ఆడంబరాలు చేస్తున్నారు, బాగానే ఉత్సహిస్తున్నారు, కానీ నిబంధన మందస్సు పక్కన మోషే రాసిన ధర్మశాస్త్రం లేదని మీరు చదువుకొని జాగ్రత్త, తర్వాత మీకు అర్థమవుతుంది. చెప్పండి గడిగాలలో సావుకులమైన మనం వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు వాక్యాన్ని ఖచ్చితంగా అనుసరించి విశ్వాసాలు చూపించాలి. మన సత్క్రియలు సావుకునంటే అదే ప్రతిబింబం. పౌలునంట గలతీయుల వారు దేవుని దూత వలె చేర్చుకున్నారు. సమయాల గ్రంథంలో చూస్తే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధంలో దావీదు సోలిపోయి సమస్యలు పోయినప్పుడు అక్కడ యోవాబు అంటాడు, నీవు మాకు ఒక దేవదూత లాంటి వాడు. చెప్పండి గడిగాలలో సావు నేర్చుకునే పిల్లలు నేర్చుకోవాల్సిందంటే పైన ఉన్న నాయకుడు ఒక దేవదూతలా చూడగలగాలి. పరిచయం నేర్చుకునేవాడు. ఇంకో విషయం చెప్తున్నా, కొత్తగా వచ్చిన వారికి ఏ పదవులు ఇవ్వకూడదు వాక్యానుసారం. దుష్టుడు వారిని గర్వంతులుగా మార్చేస్తాడు, భ్రమలో పడేస్తాడు, నేను సావుకుని అనే అపోహలకు తీసుకొని వస్తాడు. ఎక్కడ ఉంది అంటారా? తెలుసా? తిమోథె రాసిన పత్రికలో ఉంటుందమ్మా, మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలో 6-7 వచ్చిన చదవండి. 6, 7, 10. స్పష్టంగా చదవాలి. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన సాతానుడు ఎవరు? అపవాది ఎవరు? దురాత్మ ఎవరు అని అంటే దేవుని దూత కెరూబు. వాడు గర్వాంధుడై పరలోక రాజ్యం గర్వించడం వలన వాడికి ఒక శిక్ష పడింది. వాడికి శిక్ష ఏంటంటే గర్వించడం కనుక కిందకు త్రోయబడ్డాడు, నరకానికి ఒక మూలకు వెళ్ళబోతున్నాడు. రేపు సమాప్తి. అలాగే వీరు కూడా అపవాదిగా కలిగిన శిక్షకు వీరు కూడా పాత్రలు కాకుండానట్లు క్రొత్తగా చేరినవాడు, సేవ పరిచర్య చేసేవాడు క్రొత్తగా చేరిన వాడికి ఏ పదవులు ఇవ్వకూడదు. ఇది అపొస్తలుల బోధ. వచ్చాడు కదా పాత అయిపోతే అడిగి వెళ్ళిపోతాడేమో, వచ్చాడు కదా పాత అయిపోతే సేవ మానేస్తాడేమో అని ఉండకూడదు. చెప్పండి గడిగాల్లో చెప్పండి. నేను దేవుడు వాక్యం పడ్డాక వచ్చాడే ఇచ్చేపోతాను, నాకు ఏమవుతుంది? చెప్పండి గడిగాల్లో చెప్పండి. 7వ వచనం చదువుతున్నాను. మరియు అతడు
నిందా పాలై అపవాది ఊరిలో అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం ఉండాలి. సావుకుడికి సంఘములో సాక్ష్యం ఉండాలి. సంఘం వెలపటి వారి ద్వారా కూడా సాక్ష్యం ఉండాలి. ఇట్లా బాబు, ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, ఇప్పుడు ఈ సేవకుడు అవ్వాలి. అక్కడ ఇప్పుడు ఈ సేవకుడు అవ్వాలంటే, వీడి సేవ నేర్చుకోవాలంటే, పరిచారకుడు అవ్వాలంటే 10వ వచనం చదవండి. అక్కడ 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షించబడాలి. సేవకుడు అవ్వాలంటే పరీక్షించబడకున్నప్పుడే సేవకుడు అవ్వడు. పౌలు అంత గొప్ప సేవకుడు అయ్యాడు. ముందు కళ్ళు పోయినాయి, 3 రోజులు కళ్ళు పోయినాయి. 3 రోజులు కళ్ళు పోయి చీకట చూస్తూ ఏడుస్తూ అన్నపానాలు మానేసి ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. కళ్ళు ఏడుస్తున్నాడు. కళ్ళు పోయినా సరే దేవుడు వదిలిపెట్టకుండా దేవుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక సేవకుడు బలమైన సేవకుడు అవ్వాలంటే, దేశానికి ఆశీర్వాదకరంగా మారాలంటే, ఉన్న ప్రాంతంలో ఆశీర్వాదకరంగా మారాలంటే ఒక సేవకుడు పరీక్షించబడాలి. ఆ పరీక్షను దాటుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టుని ఎక్కాలి. చెప్పండి గేడిగాలలో అయ్యా, చెప్పాలి గేడిగాలలో అయ్యా. మీకు అర్థమవుతుంది అనుకోండి, అర్థమవుతుంది మీకు, నేను చెప్పే మాట అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి పరిచారకుడు అవ్వాలి, సేవకుడు అవ్వాలి. ఇప్పుడు అయ్యగారి దగ్గర సేవ చేయాలి. వీడు సేవ చేయాలంటే ఇప్పుడు ఈ వ్యక్తి పొందవలసిన క్వాలిటీస్, ఒక మంచి పరిచారకుడుగా ఉండాలంటే పరీక్ష అవసరం. మనం చదువుకుంటూ ఉంటాం. నేను ఎప్పుడు వాక్యం చేస్తాను, నా కోసం చదువుకుంటా, ఇతరుల కోసం చదవం. ముందు వాక్యంగా నన్ను సరి చేసుకుంటాం. ముందు మోకరించి బైబిల్ చేత పట్టుకొని ముందు చక్కగా మీరని కింద పెట్టారు. బైబిల్ చక్కగా హరీష్ పెట్టారు కింద. ఒళ్ళు కూడా పెట్టుకోండి. చూడండి, అది మనం ఇచ్చే విలువ పరిశుద్ధ గ్రంథాన్ని. ఇప్పుడు చెప్పినా కూడా అక్కడ ఇట్లా ఆమె చెప్పండి గడిగాలలో. ఇక ఇప్పుడు బంగారం చెవులు పెట్టావా, కింద పెట్టావా? ఎక్కడ పెడతావు? చేతులే పెడతావా, కింద పెడతావా? చేతికే పెడతాం. ఈ మట్టి దేహానికి అంత విలువ పెడుతున్నాను. మరి దేవుని వాక్యం ఎంత విలువ? మనం జీవం గల వాక్యం, సత్యవాక్యం, మన పర్వతాన్ని చేర్చే వాక్యం ఎప్పుడు చేతుల మీద ఉండాలి. చెప్పండి గడిగాలలోయా. ఈ వ్యక్తి పరీక్షించబడాలి. ఎందుకు? ఈ వ్యక్తి గర్వం రాకుండాన్నట్లు, శిక్షకు లోబడకుండాన్నట్లు, అపవాదికి కలిగిన చోటుకు వెళ్ళకుండాన్నట్లు. అందుకే మోషే యెహోషువ మంచి పరిచారకుడిగా ఉండడానికి కారణం తెలుసిన, మోషే యెహోషువని పరీక్షించాడు. కొండ దాకా తీసుకొని వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉండు బాబు, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తానని. ఎన్ని రోజులు ఎదురు చూశాడు? 40 రోజులు ఎదురు చూశాడు. ఎంత పరీక్షది! కూర్చున్న తోటి కదలాలంటే ఎంత ఇబ్బంది మనకి. 40 రోజులు మోషే దేవుడితో మాట్లాడి దిగి వచ్చేదాకా వేరొక కొండ మీద ఒక పక్కన కూర్చొని ఉన్నాడు. 40 రోజులు ఎదురు చూశాడు. ఒక సేవకుడి దగ్గర ఒక సేవకుడు అవ్వాలంటే పరీక్షలు అవసరం. చాలా కఠోరంగా ఉంటాయి పరీక్షలు కూడా. అవి తట్టుకున్న వాడి గొప్ప సేవకులు అయిపోతారు. మీరందరూ సేవకులు అవ్వాలి. సేవకులు ఉన్నారు, ఎంతున్నారు? అయ్యగారు ఉంటారు. మీరు ఎంతున్నారు? సేవకులు సేవకులు అవ్వాలనుకున్నవారు సందేహంగా చూస్తున్నారు. అవరా? మీకోసం అయ్యగారు పోరాటం ఇదంతా నెల ఎందుకు? మిమ్మల్ని కూడా బలపరిచి అయ్యగారితో పంచుకొని తిప్పుదామనే. చెప్పండి గడిగాలలోయ. అలలోయ. యెహోషువ కూడా పరీక్షించబడ్డాడు. కొండ మీద ఉండి కొండ కిందకి వెళ్ళి నువ్వు అమాలేకులతో యుద్ధం చేయి దించి ఓడిపోతున్నారు, చేతికి గెలుస్తున్నారు. ఇదెక్కడ కూడా బాబు, ఆయన చేతి దించి ఓడిపోతున్నాము అనేది చచ్చిపోతున్నారు. ఎంత పరీక్ష యుద్ధం చేయడం అంటే.
అది ఎవరికి అప్పగించాడు? యెహోషువ మాత్రమే మోషే అప్పగించాడు. నువ్వు చేయగల సమర్థత నీకుందనే, సామర్థ్యం నీకుందనే, చేయగల కృప నీకుందనే దేవునిను జగతిక పునాది వేయబడక మునిపి నిన్ను ఎన్నుకున్నాడు సేవ కోసం. ఆ సేవ నువ్వు చెయ్యాలని ఆ కాడి నీ మీద పెడుతున్నాడు యేసు ప్రభు. ఎంత మోస్తంత ఆశీర్వాదం. మీరైతే పరీక్షించబడాలి. అప్పుడే సేవ మీద ఇలా కోడి మీద ఎక్కడానికి అవకాశం. తునిలో నాకు తెలిసిన దైవజనులు ఉన్నారు. తునిలో మాతో సమకాలీన వయసు ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం ఇట్లా కొత్తగా ఒక యవనస్తుడు వస్తే ఒక 6 రోజులు నమ్మకంగా ఉన్నాడంట. ఉంటే బాగున్నాడు, బాగా పరిచయం చేస్తున్నాడు, అది వీడికి పాటలు పాడే అవకాశం ఇస్తామని చెప్పి కోడి ఎక్కించి పాటలు పాడిస్తున్నాడు. సరే పాట కూడా బాగా పాడుతున్నాడని చెప్పి అయ్యగారు వాకింగ్ టైంకి వస్తా వీడికి వర్షిప్ అవకాశం ఇచ్చాడు. వర్షిప్ చేయాలని నేను వాకింగ్ చేస్తాను. ఇక నిదానంగా వీడు వర్షిప్ కూడా బాగా చేస్తున్నాడు అని చెప్పేసి బుధవారం శనివారం వాక్యం ఇవ్వడం ప్రారంభించాడు. ఇలాగ 1 నెల రోజులు సంఘం వాక్యం చెప్పాడు. 2వ నెలలో సంఘంలో 20 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. 20 మందిని అందుకొని వెళ్ళిపోయాడు 20 మందిని. అప్పుడు నాకు ఏడుస్తూ ఫోన్ చేశాడు. అసలు వాడు పరీక్షించబడకుండా, వాడు ఎవడో తెలియకుండా, వాడి యొక్క క్రియలను పరిగణించకుండా కనీసం 3-4 సంవత్సరాలు నలగొట్టాలి నువ్వు అని. అన్ని విషయాలు నలగొట్టి ఒక రూపాంతరం తీసుకొచ్చి నీ తర్వాత వాడిని నిలబెట్టాలి అక్కడ. అందుకెందుకు ఇచ్చావు అప్పుడే? చూడు నీ సంఘం ఏమైపోయింది. అద్భుతమైనది. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర తిరిగి వచ్చాడు 10 మంది. ఆ వ్యక్తి సాక్ష్యం సరికాదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముగించిపోతున్నా. మొదట రాసుకోండి. దైవజనుడికి ముందు ధైర్యం ఉండాలి. సేవ చేయడానికి ధైర్యం కావాలి. చదవండి ఆ మాటలు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. కొంచెం మీ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పామరులని అంటే ఒక సామాన్యులని వారు గుర్తెరిగారు. ఆశ్చర్యపడి వీరు యేసుతో కూడా ఉండిన వారు కారా? జాగ్రత్తగా మాట్లాడాలి. ముందు సేవ చేయాలంటే ధైర్యం కావాలి. ఎవరికైనా నిరభ్యంతరంగా వాక్యం చెప్పగల ధైర్యం ఉండాలి. వారికి అంత ధైర్యం ఎక్కడిది? వీరు యేసుతో కూడా ఉండిన వారు, యేసుతో కూడా సేవ నేర్చుకున్నవారు, యేసుతో కూడా 3.5 సంవత్సరాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆయనతో కూడా కాలి నడక నడిచిన వారు, ఆయన ఎక్కడికి వెళుతూ ఆయన వెంట వెళ్ళిన వారు, ఎక్కడ ఉంటూ అక్కడ ఆయనతో కూడా వండిన వారు, ఆయన ఏమి తింటే అదే తిని బ్రతికిన వారు, ఆయన ఎక్కడ నివసిస్తే అక్కడ నివసించిన వారు వీరు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ యేసుకు ఎలాంటి ధైర్యం ఉందో, ఆ యేసుకు ఎలాంటి బలం ఉందో వీరు కూడా అలాంటి ధైర్యం కలిగి ఉన్నారు. యేసుకు కలిగి ఉన్న ధైర్యం వీరు చూస్తున్నాము మనం. సావుకుడికి ధైర్యం ఉండాలి. వీరు ఎవరు ఎదురు నిలబడ్డారు? రాజుకి ఎదురు నిలబడ్డారు, యాజకి ఎదురు నిలబడ్డారు. ప్రధాన యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర, పరిచయ దగ్గర, శతాధిపతుల దగ్గర, కైసర్ ఎదుట వాళ్ళందరితో నిలబడ్డారు. ఏ రోజు ఎదుట ఒక నాయకుడు ఎదురు నిలబడి దేశాన్ని పరిపాలించేవారు ఎదురు నిలబడి యేసును మాత్రమే వారు చెప్తున్నారు. మనకు అలాంటి ధైర్యం యేసు ఇచ్చుండు కాక. ఎలా వస్తుంది ధైర్యం మనకి? చదవండి 4వ అధ్యాయం 8వ వచనం. సావుకుడుగా ధైర్యం రావాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పేతురు ప్రసంగం చేస్తున్నాడంటే, వాక్యం చెప్తున్నాడంటే, వివరిస్తున్నాడంటే, ప్రజలకు చెప్తున్నాడంటే అతడు పరిశుద్ధాత్మ పొందినవాడు.
అందుకు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటాడు, మీరు సాక్షులుగా ఉండాలంటే మీరు మేడ గదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ పొందిన తర్వాతే యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు సాక్ష్యం చెప్పాలన్న పరిశుద్ధాత్మ మీకు అవసరం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యంగా చెబుతున్నాడు వారి ముందు, సేవకుడా నువ్వు పరిశుద్ధాత్మ పొందకపోతే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందాలి. అపొస్తలులకి అంత పరిశుద్ధాత్మ అవసరమైతే మనకి ఇంకెంత అవసరం? ఆ తొలి దినాల్లో అంత పోరాటం కలిగిన ఆ వ్యక్తులకి అంత ఆత్మ అవసరమైతే మనకి ఇంకెంత అవసరం? ఇంకేది రాబోయే భయంకరమైన కష్టాలు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కష్టాలు సేవ చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వస్తున్నాడు. మనకి ఏ కష్టాలు లేక పరిశుద్ధాత్మ లేకపోయినా పర్వాలి. పరిశుద్ధాత్మతో మనకు అవసరం లేదు. వాక్యం ఏదైనా చెప్పేసి అయిపోతుంది. నాకు మొక్కలు వస్తారు, వాళ్ళ బాధ గురించి నాకు మొక్కలు తీసేస్తే దేవుడు నీ బాధ నిన్ను ఆదరిస్తాడు. అయిపోతుంది నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు. అయిపోతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే వారితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పొందకపోతే నింపబడాలి, నిండుకు పోవాలి. పరిశుద్ధాత్మ చెప్పిన వెంట్రుకలలో కూడా ఆత్మ ఉండాలి. ఎప్పటికటి కాలంలో హెచ్కేల్ గ్రంథంలో ఉన్నది, వెంట్రుకలకు అలా తగలదని ఆత్మవశుడే వెళ్ళిపోయాడు. అంత పరిపూర్ణమైన అభిషేకం ప్రవక్తలు చేశారు. అలాంటి సేవ నేను పరిశుద్ధాత్మతో నింపబడి మీతో మాట్లాడుతున్న మాటలు శారీరకంగా మాట్లాడేవి కాదు. సావుకుడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటన చేయాలి. చెప్పండి గట్టిగా లోయ. 3వది 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం కానీ చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. ఇప్పుడు సేవకు పంపబడుతున్నాడు పౌలు. పంపబడేదాకా చాలా జాగ్రత్తగా అపొస్తలులతో కలిసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నేను బరబ్బను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడికి పంపారు? అప్పుడు ఎక్కడికి బయలుదేరుతారు? చదువు నా తర్వాత వచ్చిన. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి ప్రయాణం చేశారు. ఇప్పుడు వీరు సేవకు ఎలా పంపబడుతున్నారు? బైబిల్ ట్రైనింగ్ చేశాను కదా, 4 వాక్యాలు నేర్చుకున్నాను కదా, కొన్ని థియోఫైలు నేర్చుకున్నాను కదా, ఇక నీ సేవ చేయొచ్చు అని వెళ్తే కుదరదు. నాయకులు తల మీద ఆశ్రయం పెట్టి ఉపవాసం అభిషేకించి వారిని పిలిచిన పిలుపు కొరకు ప్రత్యేకించేంత వరకు అపొస్తలుల దగ్గర నిలబడి ఉండాలి. పైన నాయకుడు సేవకు పంపేదాకా ఆ వ్యక్తి సేవకుని కనిపెట్టుకొని ఉండాలి. నీ ఇష్టం అనుకున్నావు సేవ చేయటం కాదు. వారు ఆత్మలో అభిషేకించబడిన వారే, ఆత్మతో నింపబడిన ప్రవక్తల దగ్గర నింపబడి అపొస్తలులు హస్తాలు ఉంచి అభిషేకిస్తేనే వారు వేరుగా సేవ చేశారు. చెప్పండి గడిగాలలోయ. వరంగల్లో ఆత్మకూరు అనే హన్మకొండ అనే ఒక ప్రాంతంలో ఒక సేవకుడి దగ్గర ఒక సంస్థలో ఉన్నాడు. రే నువ్వు వెళ్ళి వరంగల్ మనకు అక్కడ సంఘం ఉంది, అక్కడికి వెళ్ళి సేవ చేయని పంపించాడు. పంపిస్తే అక్కడి నుంచి 1 సంవత్సరం అయిపోయింది. ఇక్కడి నుంచి నువ్వు వేరే చోటుకి వెళ్ళి బాబు, అక్కడ వేరే సేవకుడు వస్తాడని చెబితే నేను వెళ్ళను అన్నాడు. పై నాయకుడు
నాకు ఎక్కడ నచ్చింది, ఎక్కడ ఉంటే ఇక్కడే సేవ చేస్తాను. ఇక్కడ విశ్వాసులు అందరూ నాకు బాగా అనుకూలంగా ఉన్నారు. సరే, ఆ సేవకుడు వచ్చి ఏం మాట్లాడుకున్న పైన నాయకుడు మౌనంగా వెళ్ళిపోయాడు. మౌనంగా వెళ్ళిపోయాడు. సరే, ఈ సంఘం నువ్వే చూసుకోవాలి, నేను రాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ సంఘం అంతా అయ్యో పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి, మీరు మాకు కావాలి, ఆదిత్య మార్గేందుకు మీరు మనం చూసి అక్కడ మేము భక్తి చేస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, దేవుడు మీ ద్వారా మాకు అనేక వాక్యాలు తెలియజేసి మమ్మల్ని ఇలా కట్టాడు మా జీవితాన్ని, మీరు మాకు ప్రాముఖ్యం, ఆ వ్యక్తి కాదు అనగానే సంఘం అంతా వచ్చి అడగటం వలన సరే ఒక సేవను కట్టాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేశాడు తెలిసిన, అక్కడి నుంచి ఎదురుగా వెళ్ళి ఆ మందిరం ఎదురుగా ఒక మందిరం కట్టాడు. హన్మకొండలో జరిగింది. ఆ మందిరం ఎదురుగానే పోటీగా ఎవరితో వేరొక సంస్థతో కలిసి, వేరొక నాయకుడితో కలిసి అక్కడ ఒక మందిరాన్ని అర్జెంటుగా స్థలాన్ని కానీ ఆ స్థలంలో మందిరం కట్టాడు. ఆ సంస్థ నాయకుడు అన్నాడు, నువ్వు దైవ దర్శనం ప్రకారమే ఇక్కడికి వచ్చావా, దేవుని పిలుపు ప్రకారం వచ్చావా, దేవుడు చెప్పినట్లు ఇక్కడ మందిరం కడుతున్నావా, మీ డబ్బులు ఇస్తున్నావు, నువ్వు కడుతున్నావు, అసలు దేవుని ఆలోచనేనా? అయితే దేవుడు చెప్పాడండి కట్టమని, అందుకే మేము మీ దగ్గరికి వచ్చాము, మీరు కట్టండి అన్నాడు. ఆమె స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం చేసిన. ఇప్పుడు కట్టించిన వ్యక్తి అక్కడ లేడు, ఆ సంస్థ వాడు లేడు, కట్టించాడు, మాయమైపోయాడు. ఏంటి వెళ్ళిపోయాడు? ఆ సంస్థ వేరొక వ్యక్తిని పంపిస్తే అక్కడున్న వ్యక్తి ఈ అయ్యగారి సంఘంలో కొంచెం విశ్వాసంలో కూర్చొని వాక్యం ఏంటంటే, అందుకంటే తనకు తానుగా విరోధంగా పోగుపడిన ఇల్లు నిలబడదు. ప్రత్యేకంగా సేవ పిలుపుందా, పైన నాయకుడు నీకు హస్త నిక్షేపణ చేసేంత వరకు, పైన నాయకుడు పరిశుద్ధాత్మతో నిన్ను పంపేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. అక్కడ పౌల్లో ఉన్న మంచి గుణం ఏంటి, పైనున్న నాయకుడు తన మీద చేతులుంచి తాను నియమించిన పిలుపుకు పంపేంత వరకు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పౌల్లో ఉన్న మంచి గుణం అది. అపోస్తలులు ఆత్మతో హస్త నిక్షేపం చేసి పంపేదాకా బర్నబా, పౌలు ఎదురు చూశారు. తొందరపడ్డ సేవ చేయడానికి. నేను సేవ చేయాలి, ఊరు తిరగాలి, అలా జరగాలి అని చెప్పి అనుకుంటే అసాధ్యం. అది నీ ఉద్దేశం బట్టి చేస్తున్న సేవ, అది దేవుని ఉద్దేశంలో చేసే సేవ కాదు. సోదరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు అన్న మొట్టమొదటి పార్టీ పైన నాయకుడు ఉపవాసం ఉంది, ఆత్మతో నింపి ఇప్పుడు మీరు సేవకు వెళ్ళండి అని పంపేదాకా అక్కడే ఉన్నారు. చేతులుంచి ఆశీర్వదించి పంపేదాకా అక్కడే ఉన్నారు. ఇది ప్రాముఖ్యంగా సేవ చేయాలనుకున్న వారికి ఉండవలసిన నేను గుర్తుపెట్టుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా సేవకు పంపబడాలి. పరిశుద్ధాత్మ చేత ఇంకో మాట్లాడాలి. పౌలు మంచిగా 14-19 నుంచి చదవండి, రాసుకున్న రిఫరెన్స్ రాసుకోండి, వివరించను చెప్తాను. సేవ అంటే పిచ్చి ఉండాలి. సేవ అంటే పిచ్చి. రెండోది శిష్యులను తయారు చేయగలగాలి. మూడోది విశ్వాసులకు ప్రజలకు సువార్త ప్రకటించగలగాలి. సేవ అంటే పిచ్చి. పౌలుకు సేవ అంటే యేసు ప్రభు గురించి ప్రకటించడం అంటే పిచ్చి. అప్పుడే రాళ్ళతో కొట్టి చచ్చాడ వీడు అనుకుని వెళ్ళిపోయారు. వస్త్రాల్లో ఒక కాళ్ళు లేనివాడు కాళ్ళు తెప్పించాడని ఆ ఊరు వారందరూ కలిసి రాళ్ళతో కొట్టి గ్రామపు వీధి చివరికి తీసుకుని వచ్చి ఈడ్చి చచ్చాడు వీడు అనుకున్నారు. రాళ్ళతో కొట్టారు. రాళ్లతో కొట్టించుకొని రక్తపు మడుగులో ఉన్నాడు పౌలు. రక్తపు మడుగులో ఉండి శిష్యులు అలాగ చుట్టుముట్టగానే అక్కడ లేచి అంటాడు, బర్నబా మరలా మన సేవకు వెళ్ళాలి. పిచ్చి, పౌలుకు పిచ్చి. అప్పుడే కొట్టారు రాళ్లతో, అప్పుడే రక్తాలు కారుతున్నాయి, అప్పటికే దెబ్బలు తిని ఉన్నారు, అప్పటికి గాయపరచబడి ఉన్నారు. మరలా లేచి అంటాడు, బర్నబా మనం వేరొక ప్రాంతానికి సేవకు వెళ్ళిపోవాలి.
సేవ అంటే సేవకుడికి పిచ్చిలా ఉండాలి. పిచ్చి పిచ్చి వెర్రెత్తిపోవాలి సేవ. అందుకే నశించుతున్న వారికి మనం వెర్రితనంగా కనబడినా, రక్షించబడుతున్న వారికి మనం దేవుని శక్తి. దేవుని వెర్రితో, దేవుని పిచ్చితో సేవ చేయాలి మనం. మాట్లాడేది నాకు చాలా ఇష్టమైంది. ఈరోజు మమ్మల్ని కొడితే ఇవ్వడం సేవకు వెళ్తాం మేము. మూలకు పోయి ఎందుకు కొట్టాడు ప్రభు, ఎందుకు కొట్టాను నన్ను, నేను ఊరి నుంచే ప్రకటిస్తున్నా, నీ వాక్యం చదువుతున్నా, వాళ్ళు అమ్మే చెయ్యదు ఇక్కడ చేయకపోవాలి ఇస్తాను. ప్రయాణం లేదా బుద్ధి ఏదో బుద్ధి చచ్చిపోవాలంటే నాతో పెట్టుకుంటాడు. తెలియాలి నీ గురించి, నా గురించి. అది మన సేవ. ఒకసారి నా దగ్గర అర్ధరాత్రి కూడా ఒక వ్యక్తి తాగి, రే రాగా ఫాస్ట్ అని నరికేస్తా చంపేస్తా కత్తిసుకొచ్చి నా తలుపు కూర్చున్నాడు. అర్ధరాత్రి పడినాడు. అప్పుడు వాకింగ్ చెరువు ప్రార్థన చేసుకున్నాను. నైట్ పక్కనే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు విగ్రహాల గురించి చెప్తాను. అడుగు ఎక్కిపోయింది, మెంటలు ఎక్కిపోయి బాగా తాగొచ్చి అర్ధరాత్రి రాగా నేను నరికేస్తా, భోగిలేస్తా, నేను చంపేస్తా. అట్లా ఇద్దరు నువ్వు ఎవడరా అసలు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు అని చెప్పి తలుపును కొడుతున్నాడు. రా దమ్ముంటే బయటకు రాని, నేను లోపల నీ కడగ దొరికిపోతున్నాను. నా ఫోన్లో ఏ డబ్బు లేదు, 30 పైసలు మాత్రం ఉంది బ్యాలెన్స్. తెలిసిన ఫోన్ చేద్దాం, 30 పైసలు ఉంది బ్యాలెన్స్. పక్కనే ఉంటారు, 2 రోజులు అవుతున్నాయి. ఆ బ్రదరు ఇసుడు గారితో ఆయన ఎత్తేసాడు. ఆ టైంలో ఎత్తాడు. అయ్యా అయ్యా ఏంటన్నాడు. ఒకసారి బయటికి రండి అన్న. ఈ తలుపు కొట్టేవాడు ఆల్ రూమ్ దగ్గర నిలబడి కట్టడి పడేసి తిరుగుతున్నాడు. తలుపు తీసి వాళ్ళు వచ్చి అడిగారు, ఏమయ్యా హాస్టల్ నిన్నేం చేశారు, ఎందుకు పాప అట్లా బెదిరిస్తావన్నారు. ఆయన వాక్యమే చెప్తున్నాడు మనకి, మార్గానికి కోసమే కదా, మన బతుకులు మార్చుకోవడానికి వేస్తుంది కదా, ఎందుకయ్యా అంటే నేనేం చేశానో నేనేం చేయలేదు అన్నాడు. సరే అనేది అక్కడ వెళ్ళిపోన్నాను. ఆ వెళ్ళిపోగా నేను తలుపు వేసుకుంటే మరలో వచ్చి రారా దమ్ముంటే బయటకు రాను. నాకు ఒరుగు పుడుతుంది. నేను చూడండి, ఒకరు కత్తి పట్టుకొని వస్తేనే నేను బయటికి వెళ్తే భయపడుతున్నా. అది నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ పౌరుని అక్కడ రాళ్ళతో కొట్టి చదువున్నాను అన్నమాట. బాగుంటున్నాడు, చాలా నచ్చింది. పిచ్చి యేసయ్య సేవకు పిచ్చి పౌరు. అంత్యోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చివేసి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరాడు. మరి వెంటనే వారు ఆ పట్టణములో చెప్పండి హల్లెలూయా. గాయం తగిలి రాళ్ళు కొట్టారు, కొంచెం అసలు తీసుకుని గాయం తగ్గినాక వెళ్దామని లేదు పౌలుకి. అదే గాయాలతో బయలుదేరుతున్నాడు, అదే దెబ్బలతో సేవకు బయలుదేరుతున్నాడు. అదే గాయాలతో బర్నబాను వెంట దర్బాకు మనం వెళ్ళాలి. దర్బాలో దేవుని సువార్త మనం ప్రకటించాలి. ఎంత వైరాగ్యంగా మీ సేవ పౌలు, ఎంత రోషంతో చేస్తున్నాడు పౌలు సేవ. దేవుడు ఎంత పిచ్చి ఆ వ్యక్తికి, ఎంత రోషం కలిగి దేవుడు సేవ చేస్తాడు. దెబ్బలు తిరిగి కూడా మనకు అలాంటి రోషం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నేను అనుకుంటాను నాకు ఈ ప్రభావం అప్పుడప్పుడు అడుగుతాను. మరి భరించిన రోజులే ఒక దెబ్బ కొట్టిందండి, ఒక పిలుపుని దేవుడి సేవ మానేస్తానేమో. కనీసం ఒకసారి దెబ్బ తినాలయ్యా, ఒకసారి దేవుని అడుగుతున్నాను. అపోస్తులు ఆ రోజు అంత కష్టపడ్డారు కాబట్టి సంఘాలు విస్తరించారు. మేము ఇక్కడ నుంచి ఇప్పుడు దీని ద్వారా వెళ్తుంది, లక్షలకి. అని అలా కాదు, వెళ్ళారు ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు దెబ్బలు తిన్నారు, కొట్టించుకున్నారు, సేవ చేశారు. ఒకరు చెప్పండి గడిగా బతుకోనంటారు. బతుకోండి, అంత మంచిదే, తప్పేం కాదు. ఐగా ఉద్దేశం దాన్ని నెరవేరుస్తున్నాం, తప్పేం కాదు. నేను చెప్తున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి
అందరూ నిస్వార్థంతో చేయట్లేదు. స్వార్థంతో కొంతమంది ఇటు మీడియా ద్వారా చేస్తున్నారు. నిస్వార్థం చేసే కొంతమంది అది వాక్యం ప్రేమ కలిగి, మనుషుల ప్రేమ కలిగి, ఎవరొకరు మారపోతారన్న ఉద్దేశంతో చేసేవాళ్ళు ఉంటారు. ఏది ఆశించుకుంటారు, ఏది కోరుకుంటున్నారు, అది మంచిది. అలాంటి వాళ్ళు దేవుడు గొప్ప వాళ్ళు చేస్తారు. ఏదో ఆశించి చేయట్లేదు కనుక ఈ విధంగా కొంతమందికి ఉపయోగపడుతుంది కనుక దేవుడు అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చేసుకోవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, 1 వెళ్ళాడు, 2 శిష్యులు తయారు చేస్తున్నాడు. శిష్యులు కూడా తయారు చేస్తాడు. దెబ్బలు తింటూనే శిష్యులు తయారు చేస్తున్నాడు. చదవండి ఆ మాట. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించవలనని దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరిస్తున్నాడు. మన శ్రమను పొందే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఒక శ్రమ కాదు, మనం అనేక శ్రమలను పొందుకొని మన దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. శిష్యులు తయారు చేస్తున్నాడు. అదే శిష్యులను కూడా దృఢపరిచి గట్టిగా వారిని తయారు చేస్తున్నాడు. ఏ విషయంలో చంచలత్వం లేకుండా గట్టి వారిగా మారుస్తున్నాడు. ఏ విషయాల్లో లోకానికి లొంగిపోకుండా, తప్పుడు బోధలకు లొంగిపోకుండా, కల్పనా కథలకు లొంగిపోకుండా, మాయపరిచే తప్పుడు బోధలకు లొంగిపోకుండా, అబద్ధ బోధములకు లొంగిపోకుండా, తప్పుడు బోధన దయ్యాల బోధలకు, బిలాము బోధలకు, యెజబెలు బోధలకు లోబడిపోకుండా వారిని దృఢపరుస్తున్నాడు. దృఢపరిచింది కాదు, వారిని మరలా స్థిరపరుస్తున్నాడు. అది నాయకుడి మనసు. శిష్యులు తయారు చేయడం కాదు, వాళ్ళు దృఢపరచాలి. రెండోది వాళ్ళు, మూడోది వాళ్ళు స్థిరపరచాలి. ఇంత గొప్ప మనిషి. నాయకుడి చేత పంపబడినోడికి నాయకత్వం తెలుస్తుంది. నాయకుడి చేత పంపబడిన వాడికి శిష్యుని విలువ తెలుస్తుంది. ఒక మాట మీకు చెప్తాను. మోషే గారు యెహోషువని సేవకు తయారు చేశారు. ఏలే గారు ఎలీషా గారిని తయారు చేశారు. పౌలు గారు తిమోతిని, ఇంకా చాలా మందిని తయారు చేశారు. తితుని, తుర్కుని, ఎపఫ్రాను, ఇలా చాలా మందిని తయారు చేశారు దేవుని కోసం. శిష్యులు యేసు ప్రభు 12 మందిని తయారు చేశారు. మనది ఎలా ఉంటుందండి మన సేవ? ఇప్పుడు కానీ సేవకుని తయారు చేసామనుకో, వచ్చే దశపదాలు అడిగిపోతాం, కానుకలు అడిగిపోతాం. ఒకవేళ సంఘం నాకు అడిగించాము, ఆ సంఘం వాడిపోతేమో. అందుకు పోయి ఎవరు తయారు చేయమో కొంతమంది మీరు చేస్తున్నారు. ఆమె చెప్పండి గట్టి కాదు. ఆమె వంశావళి సేవకి వంశావళి లేని సేవకి అదే తేడా. పెళ్లి సేవకులు నా కొడుకే చేయాలి, నా కూతురే చేయాలంటాడు. నా తర్వాత వంశావళి అంటాడు. అది అహోరోని సేవ, కొట్టే పడిపోయింది. చెప్పండి గడిగాలలో ఎబ్రీ రాసిన పత్రికలు చూస్తే మనం క్రొత్త సేవ, క్రొత్త యాజకత్వం ప్రారంభించబడింది. అహోరోని సేవ కొట్టివేయబడిన సేవ, కనుమరుగైపోయే సేవ. కానీ యేసుక్రీస్తు సేవ నిరంతరం నిలిచి ఉండే సేవ. ఇదే మెల్కీసెదెకు క్రమము చొప్పున చేసే సేవ. అయ్యగారికి ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాం. పెళ్లి చేసుకోవడానికి ఫోన్ వస్తుంది, ఎక్కడ ఉన్నారండి, పిల్లలు ఉన్నారండి, త్వరగా రావాలండి అంటారు. ఇక్కడ స్వాతి మీద ఉండదు, భార్య మీద ఉండదు, పిల్లల మీద ఉండదు. ఇంకా నాకు పెళ్లి కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అవే సోదరు చెప్పండి గడి కాదన్నయ్యా. అంటే శిష్యులు తయారు చేయాలి, వాళ్ళు దృఢపరచాలి, స్థిరపరచాలి. పౌలు మనసు శిష్యులు తయారు చేసే మనసు, శిష్యుల్ని దృఢపరిచే మనసు, శిష్యుల్ని స్థిరపరిచే మనసు. ఇంకా మంచి ఇంకో వరం ఉంది పౌలు దగ్గర, దేవుడు ఇచ్చింది. చదవండి కూడా.
18వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 22-23. సంఘాన్ని గురించి శ్రద్ధ కలిగిన వాడు. తరువాత సంఘం మీద సేవకుడికి శ్రద్ధ ఉండాలి. ముగిస్తున్నా, చెప్పను. కైసరయ్య రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా ఉన్నారు, మందిరానికి వస్తున్నారా, సంఘంలోకి వస్తున్నారా, వాక్యం విన్నారా, సహవాసులు ఉన్నారా, బోధన ఉన్నారా, రొట్టె విరుస్తున్నారా, ప్రార్థన చేస్తున్నారా, సావుకుడితో ఐక్యమై ఉన్నారా, సావుకుడితో అంటుకట్టబడి ఉన్నారా, సావుకుడితో పెనవేయబడి ఉన్నారా, మీరు కుశలమేనా కుశలమేనా కుశలమేనా? చూడు, కట్టిన సంఘానికి మరలా తిరిగి వచ్చి ఎవరో ఒక సేవ చేస్తున్నారు. అక్కడికి వచ్చి వారిని, సంఘపు వారిని కుశలం అడుగుతున్నాడు. బాగున్నారా, మీరు మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు, దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నారు. సేవకుడికి సంఘం మీద శ్రద్ధ ఉండాలి, కుశలం అడగాలి, కుశలం అడగాలి. పౌరుకున్న గొప్ప మనసు, సంఘం మీద బాధ్యత. చదవండి ఇంకో మాట, 21:10-13 చదవండి. పౌరుకున్న మాట చేసిన మరొక గుణం, అతడు ప్రవక్తల మాటకు లోబడతాడు. మేము అనేక దినములు ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు? పౌలుకు మరణం వస్తుంది, పౌలుకు శ్రమలు వస్తాయి, పౌలుని యెరూషలేములో బంధించి అన్యజనులకు అప్పగిస్తారు. ఆ వ్యక్తికి శ్రమ వస్తుందని, బంధకాల్లో ఉంటాడని, సంఖ్యలతో బంధించబడతాడని, నేను యెరూషలేముకి వెళ్తే వారు నిన్ను పట్టుకొని రోమా సైన్యానికి నిన్ను అప్పగిస్తారని ఒక ప్రవక్త వచ్చి చేతి ఆ ప్రవక్త మాటకు లోబడుతున్నాడు పౌలు. ప్రవక్తల మాటలకు లోబడేవాడు పౌలు, ప్రవక్త మాటకు విధేయత చూపేవాడు పౌలు. ఈ రోజున ఒకవేళ ఒక చిన్న సేవడికి ఏదైనా చెప్తే మాకు తెలిసిలేదు, నేను చెప్పేది ఏమంత పాస్టర్ గారు అన్నాడు. మాకు అన్ని తెలిసిన వాక్యం అంతా ఇక్కడ ఉంది, మాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. అవసరం వెళ్ళే అక్కడ అవసరం వెళ్తే అన్నాడు, మాకు అన్ని తెలుసు అన్నా, ఏం చెప్పవలసిన లేదు. అన్నీ పౌరు వచ్చాడు, ఇక అన్ని తెలిసాడు, ఇకేం తెలియదు. పౌరు అంటాడు కదా, మీరు అన్ని ఎరిగిన వాళ్ళని కూడా మీకు ఏం తెలియదురా, మీరు పిచ్చోడు అంటాడు. ఇవన్నీ మౌనంగా వచ్చేసి ఇంక వేరే మాట్లాడేదో తమ్ముడితో నేను మాట్లాడు. ప్రవక్తల హెచ్చరికలు తీసుకునేవాడు పౌలు. ఈరోజు మీరు తీసుకోవాలి, నేను తీసుకోవాలి, మనంతా తీసుకోవాలి. ఒకవేళ నాకంటే ఒక మంచి ప్రవక్తను తీసుకొచ్చి నా గురించి చెప్పి దానికి లోబడాలి. నాతాను మాటకి దావీదు లోబడ్డాడు. దావీదు ఎవరు? దేవుని సేవకుడు. దావీదు నా సేవకుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు, దేవుడే పలుకుతాడు. సేవకుని స్థానంలో ఉండి తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, పాపం చేస్తే ఆ వ్యక్తిని హెచ్చరించడానికి, సరి చేయడానికి, గద్దించడానికి, రూపుదిద్ది మరలా తప్పు లేని వాడిగా, పాపం లేని వాడిగా, నిర్మూలమైన వ్యక్తిగా మార్చడానికి నాతానును పంపించాడు దేవుడు. విన్నాడు, లోపడ్డాడు, ధన్యుడైపోయాడు. నీవు నేను తీసుకోగలిగి, నేను తీసుకోవాలి, మీకు చెప్పి నేను తీసుకోకపోతే నాకు నేను తీసుకోవాలి. నేను పెద్ద గొప్పడు కాదు, అందరం వినా, పెద్దోడు ఏమని చెప్తే వినా, అక్కడికి వస్తున్నాయి. ఎప్పటికి ఎడగాలలోయ ప్రవక్తల మాటకు లోబడేవాడే పౌలు. బైబుల్ తరగతి తీసుకున్నా తెలుసు, పౌలు అంటే అర్థం చిన్నవాడని, 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 చిన్నవాడు, చిన్నవాడు, చిన్న మనసు, దేనికైనా సులువులు పెట్టి పెద్దల ఆలోచన చేసుకుంటాయి, పెద్దల ఆలోచన. ఇప్పుడు ప్రవక్త ప్రవచించాడు కదా, దాన్ని పట్టుకొని యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్తూ చుట్టూ కాపు కాసుకున్నాడు, ఎప్పుడు దొరుకుతాడు వీడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబును కలిశాడు. ఒంటరిగా సేవ చేయాల, యెరూషలేముకి వెళ్ళి యాకోబుతో కలిచెను.
యాకోబు యొద్దకు వెళ్ళెను. శిష్యులలో ఒకడైన యాకోబు యొద్దకు వెళ్ళి ఆ యాకోబు దగ్గర ఉండి యాకోబు చెప్పిన ఆలోచన తీసుకున్నాడు పౌలు. చెప్పండి గడిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మీకు చెప్పి ముగించేస్తాను. చదవండి 21, 23, 24 అపోస్తలుల. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారికి ఇయ్యబడి అయ్యే ఖర్చు కూడా నువ్వే పెట్టుకోవాలి. పౌలా తగులుబడి నువ్వే పెట్టుకోవాలి. అప్పుడు నిన్ను గురించి తాము వినిన వర్తమానము నిజము కాదని వారు తెలుసుకుంటారు. ఒక పెద్దవాడు చెప్తుంటే అప్పటికే గొప్ప సేవ చేసి తిరిగి రోమపత్రికలు ఉంటుంది. నేను సంచరింపవలసిన స్థలమే లేదు, నేను సంచరించవలసిన భాగమే లేదు. అన్ని బాధలు తిరిగి సేవ చేశాడు పౌలు. చెప్పండి గడిగా హల్లెలూయా. అన్ని ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసి ఆఖరికి యెరూషలేముకి వెళ్తే ఆ దైవజనుడు చెప్పి ఆలోచన తీసుకొని ఆయన ఆలోచన ప్రకారం యెరూషలేముకి వెళ్ళి తల క్షౌరం చేయించుకున్నాడు, కత్తెర వేయించుకున్నాడు యెరూషలేములో. అప్పుడు చుట్టుపట్టుకున్నారు, వీడి మందిరాన్ని అపవిత్రపరుస్తున్నాడు, భక్తులన్నీ మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని మేలుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి పట్టుకున్నాడు. ఇప్పుడు పెద్దల ఆలోచన ఏమన్నా నష్టం కలిగిందా మేలు కలిగిందా? పౌరుకి చెప్పండి, నష్టమే కలిగింది. అంటే వినకుండా ఉన్నాడా? నువ్వు మారావని, నువ్వు తప్పు బోధ చేయటని వారు తెలుసుకుంటారని పెద్దలు ఆలోచన చెప్పి పంపించాడు యాకోబు. వారు తప్పుగా ఆలోచించాలని వారు తెలుసుకుంటారు నీ గురించి అని చెప్తే అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ వచ్చి పైనబడి పట్టుకొని సంఖ్యలతో బంధించాడు రోమాకి. ఆ తర్వాత చరిత్ర చాలా పెద్దది, గొప్ప పెద్దది ఆయన చరిత్ర. అంత గొప్ప సేవ చేసి రోమపత్రిక ఆఖరి అధ్యాయం చదవండి. ఆఖరి నేను సంచరించవలసిన బాధ మీకు లేదని, నేను తిరగన చోటు లేదని ఒక గొప్ప మాట చెప్తాడండి గొప్ప సేవకుడు. రోమపత్రిక ఆఖరి అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి. అంటే అంత గొప్ప సేవ చేసిన వ్యక్తి తిరగవలసిన మొత్తం తిరిగేశాను, మొత్తం సేవ చేశాను, దమ్మాల్సిన దున్నేశాను. మరి ఎలా అంటాడు? నేను వేరొకరు పునాది మీద పునాది మీద, వేరొకరు పునాది మీద పునాది మీద దేవుడు నియమించినట్టుగా నేను పునాది వేశాను. నేర్పరి అయిన శిల్పి కాలువని పునాది వేశాను. సంఘానికి సేవకుడికి ఇన్ని అనుభవం మనకు ఉండాలి, ఆలోచన. ఒకవేళ సేవకుడు ఏదైనా ఆలోచించే నష్టం వచ్చిన చేయి తప్పే ఉంది. పౌరులకు నష్టం వచ్చింది, చేసాడా లేదా? ఇంకా పైగా వారి ఖర్చు కూడా పౌరులే పెట్టుకున్నాడు. మనం ఏం చెబుతాం? నేను పెట్టుకోవడం ఏంటండి, ఆయన పెట్టుకున్నాడు ఆయన ఖర్చు. నేను తీసుకుని వెళ్ళాలి, బస్ ఛార్జీకి నేనే పెట్టుకోవాలా అంటున్నాను. ఆటో ఛార్జీ కూడా నేనే పెట్టి తీసుకెళ్ళాలా? కష్టపడేవాడు తెలుస్తుంది, సంపాదించేవాడు తెలిసింది ఛార్జీ పెట్టుకోవాలంటే అని అంటాం. కానీ పౌరులు వాళ్ళని కూడా ఈయనే పెట్టుకొని చవరం చేయించాడు. అలా గొప్ప సేవకుడు. ఇతరుల ఖర్చు కూడా తీర్చగలిగిన వాడు సేవకుడు. ఇరుకు ఉందని తెలుసు కూడా అక్కడికి వెళ్తున్నాడు. పెద్దల ఆలోచన విని, పెద్దలు చెప్పిన మాట విని సేవ చేశాడు. అందుకే శిష్యులందరికంటే గొప్ప సేవ చేయగలిగాడు పౌరులు. గట్టిగా నేను ఏ బైక్ డ్రైవింగ్ చేయలేదు, ప్రభుత్వ
దగ్గర చెప్పి మోకాళ్ళే చేస్తున్నాము, ఉపవాసాలు చేస్తున్నాము, అన్నీ ఆయన ప్రత్యక్షం. రోగంతో ఉన్నప్పుడు ఎక్కువగా ఆయనతో కలిపేవాడి, ఎక్కువ రక్తం పడుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, ముక్కులో రక్తం కారినట్టు ఆయన దగ్గరికి వెళ్ళాడు. మా పెద్దనే కదా భార్య వచ్చింది 2014 రక్తం కాదు, ముక్కులో చెప్పుడు రక్తం కట్టింది. పెద్దనే గారి భార్య వచ్చి, అబ్బాయి హాస్పిటల్కి వెళ్తారా, నేను రాలేమ్మా అన్నా. అదే అటాటో కాకపోతే ఎలాగా, సేవ చేయాలన్నాం, ఆరోగ్యంగా ఉంటేనే సేవ చేసేది. ఎందుకంటే అమ్మా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాచ్మెన్కి డ్యూటీ చేస్తాను, నాకు డాక్టర్ తెలిసి నేను చెప్తారా, నేను రానమ్మా వెళ్ళిపో అన్నా. ఎందుకు రావు, దేవుడు హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాడా, వైద్యం చేయించుకోవద్దని చెప్పాడా, ఎక్కడ ఉందో చూపి పైపులాను, లేక నాకు ఎందుకు లేమ్మా నువ్వు వెళ్ళిపో అన్నా. ఆఖరికంది నీకు పిచ్చి పెట్టింది, వేసి పిచ్చి వేసి పిచ్చి పెట్టింది. రక్తంలో కూర్చొని హాస్పిటల్కి రానంటావేంటి, రా బిడ తెప్పిస్తారా, తగ్గిపోతుంది, ఒక బిడ్డ ఇస్తారు రక్తం ఆగిపోతుంది ఏంటంతా. అప్పుడు ఇక్కడ కూరుకుంటారు. ఆడెవడో తయారు చేసింది, ఆకుదా తయారు చేసాడు, ఏ కెమికల్ చేసాడు, ఏం చేసాడు, ఎక్కడ చేసాడు మనకు తెలియదు. వాడెవడో తయారు చేసింది, హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ డాక్టర్ ఇస్తే ఆ డాక్టర్ వచ్చి నీళ్ళు మిగితే నాకు రక్తం ఆగిందా. వాడు చెంత బిడ్డలు అంత పవర్ ఉంటే మన యేసయ్య రక్తపు బొట్లకి ఎంత పవర్ ఉండాలి. ఇలాగ అడిగాను, వాడు చెంత బిడ్డలు అంత పవర్ ఉంటే నా యేసయ్య రక్తం ఎంత పవర్ఫుల్. ఇది మీకు వెర్రిగా ఉండొచ్చు, ఇది నా జీవితంలో నేను అన్నాను, నాకు ఎదురైన సమస్య పక్కన తప్పుతున్నాను. చెప్పటి గడిగాలలోయా, చెప్పటి గడిగాలలోయా. నాకు కళ్ళు పోయి 2012 సంవత్సరం జనవరి నెలలో 16వ తారీఖు 14 రోజులు జ్వరంతో తాపకరమైన జ్వరంతున్నప్పుడు సేవకులు కొత్త వెళ్ళి 1 నెల అవుతుంది సేవకి ముగించేస్తాను. అయ్యగారు మళ్ళీ ఎలబడిపోతాను. వెళ్తే జ్వరం వచ్చేసింది నాకు. అయ్యగారి దగ్గరికి వెళ్ళా 10 రోజులు. 11 రోజున అయ్యగారి రూమ్కి వెళ్ళి అయ్యా జ్వరం వచ్చింది, లేకుండా పరిస్థితి, అందుకే రాలేదు, అయ్యా ప్రార్థన చేయండి అంటే అయ్యగారు తల మీద చేపెట్టి ప్రార్థన చేశాను. చేసి ఆమె అన్న తర్వాత అసలు వెంటనే నేను బయటకు వెళ్ళాలి త్వరగా చెప్పన్నాను. అయ్యగారు ఆమె అన్న తర్వాత 2 కళ్ళు పోయింది. ఇది వాస్తవం. 2012 సంవత్సరం జనవరి 2 కళ్ళు పోయింది. వెళ్ళరా అన్నారు. నేను తచ్చిట్లాడుతున్నా, కళ్ళు కనపడలేదు. ఏంట్రా తచ్చిట్లాడుతున్నా, వచ్చేటప్పుడు బాగా వచ్చావు కదా ఏమైంది అని అడిగారు. ఏమనయ్యా కళ్ళు పోయి కళ్ళు కనపడుతుంది నాకు అంటే అయ్యగారు నన్ను గోడ కానించి కూర్చోబెట్టి అయ్యగారు మనసు మీద కూర్చొని స్తోత్రాలు చెప్పు, నేను కూడా స్తోత్రాలు చెప్తాను. అలా ఆ అయ్యగారు నేను కలిసి అక్కడ స్తోత్రాలు చెప్తూ ఉన్నాము. 5 నిమిషాలకు మళ్ళీ నాకు కళ్ళు వచ్చాయి. కళ్ళు పోయి 5 నిమిషాలు నాకు కళ్ళు పోయి. అప్పుడు వచ్చిన భయము, ఈ కళ్ళు లేకుండా బతకాలని, నేను కళ్ళు లేవేమో, గుడ్డుని బతకాలేమో అని భయం వచ్చి చెమటలు పట్టేసింది. అద్భుతమైన పరిణామం. తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని, తాగి ఊరుకుంటావా, రోడ్లో వెళ్ళి ఆడపల్ని హేళన చేసేవాడిని. హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేను మన భారతదేశం తరఫున నేను ఇండియాకి సెలెక్ట్ అయ్యాను 2010 సంవత్సరం. హ్యాండ్ బాల్ అనే గేమ్ మన దేశం తరఫున సెలెక్ట్ అయ్యాను.